మీడియా మిత్రులకు నమస్కారం. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో 14 సంవత్సరాలు ఎటువంటి హింసకు లేకుండా తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా తెలంగాణ సాధించుకోవడమే ఏకైక లక్ష్యంగా సాగినటువంటి టీఆర్ఎస్ ప్రస్థానం, తెలంగాణ ఉద్యమం. నిజానికి ఏ రోజు కూడా మేము ఆలోచన చేసింది, మా నాయకత్వం మాకు ఆదేశించింది, మా నాయకత్వం మమ్మల్ని నడిపించింది శాంతియుత మార్గంలో తెలంగాణ తెచ్చుకుందామని. శాంతియుత మార్గంలో తెలంగాణ తీసుకొచ్చి వచ్చిన తెలంగాణలో అద్భుతమైనటువంటి అభివృద్ధి జరగాలని, వచ్చిన తెలంగాణలో తెలంగాణ ప్రజలు కోరుకున్నటువంటి అభివృద్ధి జరిగి తద్వారా తెలంగాణ సుఖశాంతులతో సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకున్నారు మా నాయకుడు కేసీఆర్ గారు. ఎటువంటి రక్తపాతం లేకుండా, ఎటువంటి హింసకు తావు లేకుండా ముందు రోజు ఏ మాట అయితే చెప్పినరో చివరి వరకు కేసీఆర్ గారు అదే మాట మీద నిలబడి తెలంగాణ ఉద్యమాన్ని నడిపినరు. నిజానికి తెలంగాణ సమాజం చైతన్యవంతమైన సమాజం, అవమానాల్ని భరించేటువంటి సమాజం కాదు, అనవసరమైనటువంటి మాటల్ని భరించేటువంటి సమాజం కాదు. అయినప్పటికీ ప్రజలందరినీ కూడా ఒక్కతాటిపై నడిపి కేసీఆర్ గారు అనుకున్నటువంటి లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసం తెలంగాణ ప్రజలందరినీ కూడా శాంతియుత మార్గంలో తెలంగాణని సాధించుకుందామని నడిపినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ మా పార్టీ ఉన్నది. ఉద్యమ సందర్భంగా కావచ్చు, ఆ తర్వాత కావచ్చు, నిజానికి కేసీఆర్ గారు తయారు చేసినటువంటి సైనికులు, కేసీఆర్ గారు ఇషారా వేస్తే తెలంగాణని వ్యతిరేకించే వాళ్ళ పట్ల కావచ్చు, తెలంగాణ కాదు అని చెప్పేసి చెప్తున్నటువంటి వాళ్ళ పట్ల కావచ్చు, తెలంగాణ సమాజాన్ని అవమానపరుస్తున్నటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టే పరిస్థితి ఉండకపోయేది. కానీ మా నాయకుడు మాకు నేర్పింది తెలంగాణ రాష్ట్రం, వచ్చిన తెలంగాణలో అభివృద్ధి జరగాలని. నిజానికి ప్రపంచవ్యాప్తంగా కేటీఆర్ గారికి అభిమానులు ఉన్నారు. ఇవాళ ఏ దేశం పోయినా కానీ కేటీఆర్ గారు అంటే ఎనలేని గౌరవం, అభిమానం. మరి అటువంటి కేటీఆర్ గారికి మొన్న మీరు చూసినారు, అమెరికాలో కూడా డాలస్ నగరంలో జరిగినటువంటి సభలో ఈ దేశం నుంచి వెళ్ళి ఒక రాజకీయ పార్టీ నాయకుడు వెళ్తే ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు నిర్వహించినటువంటి సభ 5-6 వేల మందితోటి అమెరికాలో నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా జరిగింది. అది కేటీఆర్ గారి మీద అమెరికాలో ఉన్నటువంటి స్థిరపడ్డ తెలంగాణ వాసులు కూడా చూపించినటువంటి ప్రేమ, అభిమానం. ఇవాళ కేటీఆర్ గారిని నోటికొచ్చినట్టుగా తొలనాటం, నోటికొచ్చినట్టుగా తమ వ్యూస్ని చెప్పడం, తమ మనసులో ఉన్నటువంటి తమ బాసులు ఏదైతే ఆదేశిస్తారో, తమ గురువులు ఏదైతే ఆదేశిస్తారో ఆ ఆదేశించినటువంటి విషయాన్ని ఇవాళ ప్రజల మనసుల్లో జొప్పించడం కోసం, ప్రజల మనసుల్ని మలినం చేయడం కోసం ఇవాళ కొంతమంది మీడియా పేరుతో తెలంగాణ ప్రజల్ని గందరగోళం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి మీడియా అంటే ఎనలేని గౌరవం. ఆనాడు తెలంగాణ ఉద్యమ సందర్భం కూడా మీడియా కలిసి వచ్చింది కాబట్టే, మీడియా జర్నలిస్టులు కలిసి వచ్చిండ్రు, అన్ని వర్గాల వాళ్ళు కలిసి వచ్చిండ్రు, జర్నలిస్టుల పాత్ర కూడా మరవలేంది కాబట్టి మీడియా పట్ల కేసీఆర్ గారితో పాటు కేసీఆర్ గారు తయారు చేసిన సైనికులకు కూడా అంతే స్థాయిలో గౌరవం ఉంటుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. నిజానికి మా పనంతా కూడా గత సంవత్సరంన్నర కాలంగా ఏదైతే రేవంత్ రెడ్డి ఆయన ఇచ్చినటువంటి హామీలని అమలు చేయమని ఒక బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంగా ఈ హామీలని అమలు చేయమని చెప్పేసి బాధ్యతగా మాట్లాడుతూ ఉన్నాం. మేమందరం కూడా కేసీఆర్ గారితో పాటు మేము మాట్లాడుతున్న ప్రతి మాట కూడా బాధ్యతతోనే మాట్లాడుతున్నాం. నువ్వు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. నువ్వు ఇచ్చినటువంటి హామీని ఒకవేళ నెరవేర్చకపోతే చెవులు బిండి
ప్రజల పక్షాన కొట్లాడతామని చెప్పేసి మేము మాట్లాడుతూ ఉన్నాం. కానీ అటెన్షన్ని డైవర్ట్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు శిష్యులైనటువంటి రేవంత్ రెడ్డి ఒకవైపు అయితే, మరోవైపు అనేక మంది శిష్యుల్లో ఒకడైనటువంటి మహా ఛానల్ వంశీ కూడా చంద్రబాబు నాయుడు లైన్లో ఇవాళ తెలంగాణలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మేము. ఇవాళ వంశీ చేసేటువంటి దుర్మార్గమైనటువంటి ప్రకటనలు కావచ్చు, ఆయన వ్యూస్ని న్యూస్ లాగా చదవడం కావచ్చు, నిజానికి జరగాల్సినటువంటి ప్రస్తుతం జరుగుతున్నటువంటి మీరు ఇవాళ ప్రపంచానికి వదులుతున్నటువంటి న్యూస్ ఏదైతుందో అదంతా కూడా అధికారులు బాధ్యతగా చేయాల్సినటువంటి విచారణ మేము డెఫినెట్గా వెల్కమ్ చేస్తూ ఉన్నాం. అనేక విచారణలు ఇష్టం వచ్చినట్టుగా మా మీద అప్రతిష్ట పాలు చేసేటువంటి విచారణలు జరుపుతున్నా మేము గౌరవంగానే ఉన్నాం. ఎట్టి పరిస్థితులు కూడా మేము డీవేట్ కాదలుచుకోలేదు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చమని చెప్పడానికి మేము పోరాటం చేస్తున్నాం. కానీ ఇచ్చిన హామీలను పక్కకు పెట్టేసినటువంటి ఈ ప్రభుత్వం ఇటువంటి ఎల్లో జర్నలిజం చేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులను ప్రోత్సహించి తద్వారా మా నాయకత్వం మీద అవమానకరమైనటువంటి పోస్టింగ్లు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిజానికి ఏ ఒక్క వ్యక్తి పట్ల మాకు ఎన్నడూ కూడా ఒక రకమైనటువంటి అభిప్రాయం లేదు. సంస్థలు ఏవైనా నిర్ణయం తీసుకున్నప్పుడు తప్పకుండా ఆ సంస్థల పట్ల మాట్లాడినాం. కానీ వ్యక్తులుగా ఇవాళ మాట్లాడుతున్నామంటే ఆ వ్యక్తులు చేస్తున్నటువంటి గందరగోళమైనటువంటి విషయం ఎంతకు దారితీస్తుందో చాలా స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తున్నది. సరిగ్గా నేను చెప్పినటువంటి మహా న్యూస్ వంశీ అనేటువంటి ఒక రిపోర్టర్ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పనుల ద్వారా ఇవాళ తెలంగాణలో ఒక అస్థిరమైనటువంటి పరిస్థితి, తెలంగాణలో ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి, తెలంగాణ అంటేనే గౌరవం లేనటువంటి పరిస్థితికి ఇవాళ మహా న్యూస్ వంశీ ప్రయత్నం చేయడం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నేను ఇవాళ అడుగుతున్నాను మహా న్యూస్ వంశీని, ఇవాళ నువ్వు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినావు కదా, నీ ఆలోచన అంతా కూడా నువ్వు పెట్టినటువంటి థంబ్నెయిల్ అన్నీ కూడా నిన్న దాడి జరగంగానే ఎందుకు నీ టీవీ నుంచి మాయమైనాయి, ఎందుకు నీ పోర్టల్ నుంచి మాయమైనాయి, నీ ఛానళ్ళకి వెళ్ళి ఇవన్నీ ఎందుకు మాయం చేసినావు మేము ఇవాళ అడుగుతూ ఉన్నాం. నిన్న మొన్నటి దాకా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని పట్టుకొని నోటికొచ్చినట్టుగా నీ కడుపులో ఉన్నటువంటి గ్యాస్నంతా కూడా, నీ దుర్మార్గమైనటువంటి మాటలన్నీ కూడా, నీకు ఇష్టం లేని తెలంగాణ వచ్చిందనేటువంటి ఒక అక్కసు నీ కడుపులో ఉంది కాబట్టి ఆనాడు తెలంగాణ వద్దని ఆంధ్ర ఎన్జిఓలతోటి ఎల్బీ స్టేడియంలో సభ నిర్వహించడానికి కారకుడైనటువంటి నువ్వు ఇవాళ తెలంగాణ వచ్చినటువంటి సందర్భంలో మళ్ళీ మీ బాసు నీ గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు ఆంధ్రలో ముఖ్యమంత్రి అయితే ఆయనకు వెన్నుదన్నుగా నిలవాలని, తెలంగాణ అస్థిరత్వంగా ఉందని, తెలంగాణలో గొడవలు జరుగుతున్నాయని ఇక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులు చివరికి ఆంధ్రాకు పోవాలనేటువంటి ఒక కుట్ర నీలో కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి దుర్మార్గమైనటువంటి ప్రసారాలు చేస్తూ ఉన్నావు. మేము ఈ సందర్భంగా మీడియా మిత్రులను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీడియా అంటే ఒక బాధ్యత కలిగింది. మీడియా హౌస్ అంటే డెఫినెట్గా సమాజానికి ఒక దిక్సూచిలాగా జరుగుతున్నటువంటి వార్తల్ని వార్తల్లాగా పంపాల్సినటువంటి మీడియాలో కొన్ని మీడియా సంస్థలు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి దానికి నిజానికి మిగతా మీడియా సంస్థలు కూడా ఇవాళ తలదించుకునేటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. నిజానికి పోటీ వంశీకి ఉండవచ్చు, రామోజీరావు తర్వాత ఆ స్థానాన్ని నేను చేర్చుకోవాలనేటువంటి ఉబలాటం నీకు ఉండవచ్చు, లేదు ఏబిఎన్ రాధాకృష్ణ గారి తర్వాత ఆ స్థానాన్ని నేను చేరుకోవాలని ఉబలాటం నీకు ఉండవచ్చు. నీ ఉబలాటం ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగమై ఉండాలని ఉబలాటం. నీకు ఇష్టం లేకున్నా ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్రంలో అనివార్యంగా ఈ రాష్ట్ర అభివృద్ధి వైపు నీ పని ఉండాలి. కానీ ఫక్తు మా నాయకుల మీద ప్రొద్దున లేస్తే అవాస్తవమైనటువంటి సిట్టు చేయాల్సినటువంటి విచారణ అంతా కూడా మహా టీవీలో కూర్చొని నువ్వు చేస్తుంటే ఇవాళ లక్షలాదిగా ఉన్నటువంటి కేటీఆర్ గారి అభిమానులు ఎట్లా ఊరుకుంటారు? ఎస్, తప్పకుండా కేటీఆర్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో కొంతమంది నీ పైన దాడి చేయవచ్చు. కానీ ఈ సందర్భంగా ఏదైతే ఎల్లో జర్నలిజం చేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులున్నారో ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. కొంతమంది కేటీఆర్ గారిపై చేసినటువంటి అవాంఛనీయమైనటువంటి మాటలకు కొంతమంది మనస్తాపం చెంది పోయి దాడి చేయవచ్చు. కానీ ఇది ఆరంభం మాత్రమే. సూటిగా చెప్తా ఉన్నాం, తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ
బాధ్యత కలిగినటువంటి ప్రధాన ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వం మీద మాట్లాడుతున్నటువంటి వాళ్ళుగా చెప్తా ఉన్నాం. ఈ రాష్ట్రం మేము ప్రతిపక్షంలో ఉన్న అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళం. ఈ చిల్లర వ్యవహారాలకు ఎట్టి పరిస్థితిలో సహించము. 25 సంవత్సరాలు 14 సంవత్సరాలు ఉద్యమంలో ఉన్నాం, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. ఇంకేం మాకు చైతన్యం చచ్చిపోలేదు, చేయలేకుండా లేము. ఇవాళ మేము సూటిగా ఇంకో మాట అడగదలుచుకున్నాం. బుద్ధిజీవులైనటువంటి తెలంగాణలో ఉన్నటువంటి పెద్ద మనుషులకి, మేధావులకు విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. ఇటువంటి పోకడలు ఎటువైపు దారితీస్తాయో ఈ సందర్భంగా అడగదలుచుకున్నాం. ఇటువంటి వంశీ లాంటి అరాచక శక్తులు, అరాచకవాదులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే అతను ఏర్పాటు చేసినటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళినటువంటి కాంగ్రెస్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ని ఇవాళ అడగదలుచుకున్నాం. బుద్ధిజీవుడిగా మాట్లాడుతున్నటువంటి కోదండరామ్ గారిని అడగదలుచుకున్నాం. అదేవిధంగా జర్నలిస్టులకు ఆదర్శంగా ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా అడగదలుచుకున్నాం. మీరు వంశీ లాంటి వ్యక్తులు చేసేటువంటి దుర్మార్గమైన మాటల్ని మీరు ఎంకరేజ్ చేయదలుచుకున్నారా? ఆయన మాట్లాడినటువంటి మాటల్ని మీరు ఏం చెప్పదలుచుకున్నారో ఈ సందర్భంగా మీరు తప్పకుండా సమాజం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక బాధ్యత కలిగినటువంటి నాయకులుగా లేనటువంటి విషయాన్ని ఉన్నతిని చూపించుకుంటూ ఇవాళ కుటుంబాల్లో కుటుంబ సభ్యులు కూడా కనీసం టీవీ ముందర కూర్చున్నటువంటి ప్రసారాలు చేస్తూ ఉంటే మీరు ఎట్లా సమర్థిస్తారు? వంశీ ఏ ఒక్క రోజు కూడా తెలంగాణకు అనుకూలంగా లేని విషయాన్ని మీకు తెలియదా? ఆనాడు ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టి నుంచి మొదలుకొని ఒక సినిమా హీరోని బ్లాక్మెయిల్ చేసి అర్ధరాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో రాత్రంతా పెడితే ఆనాటి వంశీ యజమాని అయినటువంటి మీడియా సంస్థ యజమాని పోయి ఇడిపించుకుని వచ్చినటువంటి విషయాలు మీకు తెలియదా? వంశీ నేర చరిత్ర, వంశీ యొక్క ఎల్లో జర్నలిజం ప్రపంచానికి తెలుసు. ఆయన పెట్టినటువంటి తంబునేలే చాలా స్పష్టంగా అవపడుతుంది. ఇవాళ వంశీ బ్రతుకుతుందంతా కూడా బీఆర్ఎస్కు వ్యతిరేకమైనటువంటి వార్తల్ని ప్రసారం చేసి బ్రతుకుతూ ఉన్నాడు. ఒక్కసారి ఈ సందర్భంగా మరి ఆయన పక్షాన మాట్లాడుతున్నటువంటి వాళ్ళని చూడండి. బీఆర్ఎస్ నాయకుల మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి ఆ వీడియోస్కు 70,000, 50,000 వరకు 50,000, 70,000 రావచ్చు. మిగతా సమాజం కోసం ఏదైనా నువ్వు చేయాలనుకుంటే కనీసం 500-600 మంది చూడనటువంటి నీ వార్తల్ని కేవలం మా మీద విషం జల్లేటువంటి వార్తల ద్వారా నీ మీడియా ఛానల్ని నడుపుకోవాలని ప్రయత్నం చేస్తే తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నాం. ఆగం ఎట్టి పరిస్థితుల్లో కూడా భవిష్యత్తులో ఇటువంటివే పునరావృతమైతే నువ్వు కలుగులో పడుకున్నా కానీ తెలంగాణ ప్రజలు ఊరుకోరు. లక్షలాదిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధితో ఇవాళ ఆయన పట్ల ఒక విశ్వాసం, ఆయన పట్ల ప్రేమ చూపించేటువంటి తెలంగాణ సమాజం అంతా కూడా వెంట పడుతుంది అనేటువంటి విషయాన్ని ఈ విధమైనటువంటి ఎల్లో జర్నలిజం చేస్తున్నటువంటి కొంతమంది చేస్తున్నటువంటి వ్యక్తులకు ఇవాళ హెచ్చరిస్తూ ఉన్నాం. మా నాయకుడు మాకు నేర్పింది శాంతియుతంగా పోరాటం చేయమని, వచ్చిన తెలంగాణలో అభివృద్ధి జరగాలని. కానీ మీరు రెచ్చగొడితే చేతులు మూడ్చుకొని కూర్చున్నటువంటి చేతగాని పరిస్థితిలో తెలంగాణ సమాజం లేదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అయినప్పటికీ నువ్వు ఎటువంటి రెచ్చగొట్టే అది చేసినా కానీ తెలంగాణ అభివృద్ధి కావాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళం కాబట్టి తెలంగాణలో నువ్వు ఇచ్చినటువంటి హామీలని తప్పకుండా నెరవేర్చాలని ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం. మరోవైపు రెచ్చగొట్టే వాళ్ళ పట్ల తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉంటుందన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను.